4 బొగ్గు గన్ల ఆక్షన్ ఆపండి, వెంటనే అవి కేటాయించండి సింగరేణికని మీరే కదా రాసింది. ఇలా ఎందుకు రాజీ పడుతున్నారు? దీని వెనకాల ఉన్న మతలబేంది? కేసుల భయమా లేక ఇంకేమైనా భయం ఉందా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి సింగరేణి కార్మికుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న సింగరేణిని ఇలా బొందబెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దీన్ని అన్ని రూపాల్లో కూడా ప్రతిఘటిస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ 8 మంది ఎంపీలను ఇచ్చినారు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ. మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా? మీరు ఇచ్చేది మా తెలంగాణ బొగ్గు గన్లను 10 ఏళ్ల పాటు కేసీఆర్ కాపాడిన బొగ్గు గన్లను మీరు అమ్మడము, వేలంపాట్లో పెట్టడమే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్టా? దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అభ్యంతరం పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షుడు, వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ విషయంలో చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాటికి ఈనాటికి ఏం మారింది? ఏ కారణం చేతి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిర్ణయానికి వంతబాడుతున్నారు? ముఖ్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం గారు ఎందుకు రేపు వేలంపాట్లో పాల్గొంటున్నారో కూడా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సింగరేణిని 2 జాతీయ పార్టీలు కూడా మేము ముందే చెప్పినాం, వీళ్ళిద్దరు కూడా కలిసి రేపటి రోజున సింగరేణిని అమ్ముతారు, ప్రైవేటీకరిస్తారని చెప్పినాం. ఇలా చాలా గొప్పగా చెప్తున్నారు. పొద్దున స్టేట్మెంట్ చూసిన కిషన్ రెడ్డి గారు, మేము ప్రైవేటీకరిస్తలేము, వేలంపాటలో పాల్గొనమంటున్నామని చెప్తున్నాడు. వేలంపాటలో పాల్గొనడం అంటేనే ఏంటిది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? తర్వాత మీరు కోల్ బ్లాక్స్ ఇయ్యరు, వేలంపాటలో ప్రైవేటులతో, అదానీలతో, ఇంకోళ్ళతో పోటీ పడాలి. తర్వాత ఏం జరుగుతుంది? అయ్యో రాలేదు, ఒకటే వచ్చింది, 1.5 వచ్చింది అని చెప్పి సన్నాయి నొక్కులు. 4కి 4 ప్రభుత్వ రంగ సంస్థకు నేరుగా ఇచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఇవ్వట్లేదు? మీరు 4 మీ కండిషన్ కూడా పెట్టొచ్చు. 4 బొగ్గు గన్లు ఇస్తున్నాం, దానిలోకెళ్ళి ఒక్కొక్క బొగ్గు గన్ మీద ఇంకొక 10,000 మంది ఉద్యోగులను యాడ్ చేయండి, 10,000 మంది ఉద్యోగాలు కల్పించండి అని చెప్పి మీరు షరతు కూడా పెట్టొచ్చు కావాలంటే, నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజల మీద. కానీ ఆ ప్రేమ లేదు. అందుకే మేము అనేది, సింగరేణి మెడ మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం కత్తి పెడితే ఆ కత్తికి స్థానపడుతున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము అన్నారు ధర్నాలు చేసినాం, డిమాండ్ చేసినాం, కేవలం లెటర్లు రాయడంతో ఆగిపోలేదు. టీబీజీకేఎస్ కానీ మా పార్టీ కానీ రోడ్ల మీద కూడా వచ్చి ఆనాడు ఉద్యమాలు చేసినాం, పోరాడినాం, 9.5 ఏళ్ళు కాపాడుకున్నాం సింగరేణి. ఈరోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, తిరిగి మళ్ళీ సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడగలిగేది కేవలం ఒక కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ మాత్రమే. ఇది ప్రజలు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తెలంగాణకు రక్షణ కవచం, తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష ఎన్నటికైనా మరి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తూ, మరి చివరిగా నేను ఒకటే పాయింట్ చెప్తా ఉన్నా. ఇవాళ సొంత గనుల్లో, అంటే మన రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనుల్లో బొగ్గు దవ్వుకునే హక్కును నిరాకరించడం అనేది దుర్మార్గమా కాదా? ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా. ఈ 2 జాతీయ పార్టీల డొల్ల వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ, మరి సింగరేణిని నిర్వీర్యం చేసి బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా నిరసిస్తూ 2 జాతీయ పార్టీల వైఖరిని కూడా తీవ్రంగా తప్పుపడుతూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్తా ఉన్నాం. చివరిగా నేను ఒకటే ఒక్క మాట చెప్తా ఉన్నాను, తప్పకుండా 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది. మరి ఈరోజు ఎవరైనా తొందరపడి ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ బొగ్గు గనుల వేలాల్లో పాల్గొంటే వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, మమ్మల్ని తర్వాత తప్పు పట్టకండి. మళ్ళా మా ప్రభుత్వం 2028లో వస్తుంది. వచ్చిన తర్వాత తప్పకుండా ఈ నిర్ణయాన్ని 100% అడ్డుకట్ట వేస్తాము. ఇప్పుడు ఎవరైతే రేపటి రోజున వేలంపాటలో పాల్గొనబోతా ఉన్నారో వాళ్ళు ఇది గమనించుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మమ్మల్ని తర్వాత నిందించకండి, అయ్యో మాకు తెలియదు, అది 30 ఏళ్ళు మేము తవ్వుకునే గని, మీరు వచ్చి ఇట్లా చేస్తే ఎట్లా, అట్లా చేస్తే ఎట్లా అని ఎవరన్నా అంటే తప్పు మాది కాదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన, సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. వేలంపాటను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దానికి వంతపాడడం ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ వేలంపాటలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తున్నా, 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము వస్తాం. వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని తప్పకుండా 100% అడ్డుకట్ట వేస్తాం. అందులో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, జాతి ప్రయోజనాలు ముఖ్యం. 100% అడ్డుకట్ట వేస్తామనే మాట కూడా చెబుతూ, ఈ వేలంపాట నుంచి, ఈ నిర్ణయం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకొని తప్పకుండా సింగరేణికి న్యాయం చేయాలని చెప్పి కూడా, అలాంటి డైరెక్ట్గా చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.